వాడేమనుకుంటున్నాడు అనేది ఇక్కడ క్వెషన్ కాదు. ఫస్ట్ విషయం ఏంటి అంటే, అంటే ఇక్కడ చాలా చాలా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. యాహ్! కానీ నేనేమంటానంటే వాడేమనుకుంటున్నాడు, వాడిని మార్చాలి అనే ఉద్దేశం మనది కాదు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అంటే వాడు ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాడు, అవును. వాళ్ళని ఎలా అంటే వీడు చాలా మోటివేటర్, చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని నీ ఎగ్జాంపుల్ ద్వారా తెలిసింది. 100% వెరీ వెరీ డేంజరస్ అది. అవునండి. ఇది మొదటి విషయం. సో వాడి తాలూకు ఆ ఐడియాలజీని తగ్గించాలి, అవును. కట్ చేయాలి దాన్ని. అవును. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. హ్మ్. అలానే మన హిందుత్వానికి, మన సనాతన ధర్మానికి ఎగెనిస్ట్ వెళ్తున్నాడు. వీడి ఐడియాలజీ ఉన్నది ఏదో ఎడారి మతం తాలూకు ఐడియాలజీ. అవును. దానికి మన హిందుత్వంలో ఉన్న ఏదో కాస్త కోస్త శాస్త్ర జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు. అవును. ఇప్పుడు మనం ఐసిస్ లేకపోతే ఈ ఆల్ఖైదా ఉగ్రవాదులు ఏం చేస్తారు, ముష్రికులు చంపాలి అని ఒక ఖురాన్ వెర్సెస్ తీసుకుంటారు, అవునన్న. టక 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 పీకలు కోసేస్తారు. అవును. ఇప్పుడు ఆ ముస్లింలు ఏం చేస్తారంటే, అరే ఖురాన్ వెర్సెస్ అది చెప్పింది నిజం కదా, హ్మ్. ఇది నిజం కదా అంటే అక్కడ వెర్స్ కనిపిస్తుంది, ఇక్కడేమో ఈ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది, తొందరగా అట్రాక్ట్ అవుతారు. వీడు అదే అదే ఐడియాలజీని తీసుకొని అవును. క్షత్రియుడు అంటే ఎలా ఉండాలి, వైశ్యుడు అంటే ఎలా ఉండాలి, కరెక్టే ఉండాలి. అవును. దేనికి అప్లై చేస్తున్నావు? బ్రాహ్మణ తనమని ఏ శాస్త్రం చెప్పింది, అర్చకులను తనమని ఏ శాస్త్రం చెప్పింది? అవును. ఇది ఒక సైడ్ అయితే, ఈరోజు అంటే కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఎవరి వల్ల వచ్చింది? మెజారిటీ హిందూస్ ఓటు వేసే వాళ్ళ వల్లనే కదా వచ్చారు వాళ్ళంతా. అవును. ఇప్పుడు ఒక పోలీస్ అనేవాడు, లేకపోతే ఒక న్యాయమూర్తి, లేకపోతే ఇంకెవడో వాళ్ళందరూ కూడా ఎవరు? మన హిందువుల మధ్యలో ఉండేవాళ్ళే, చాలా వరకు హిందువులే. వాళ్ళ మీద ఎగెనిస్ట్గా నువ్వు వెళ్తానంటావేంటి? అసలు వాడెవడు, వీడెవడు, వీళ్ళని మేము అరెస్ట్ చేస్తాం, మేము వాళ్ళని ఏదో కొట్టేస్తాం, చంపేస్తాం, ఏంటిదంతా? అవును. అది చాలా చాలా అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా మన హిందువుల్లో లేనిది, చూడండి ఇది. నాకు అది భయం వేస్తుంది వాడిని చూశాక. అవును. ఎప్పుడైతే మన ఎంప్లాయీస్తో ఈ ఆఫీస్లో ఇట్లాంటి డిస్కషన్స్ ఇవన్నీ జరిగినప్పుడు కూడా అసలు ఈ మార్కే మన పని కాదు అని చెప్పి నేను ఒకేసారి చూడండి, కంపెనీలో ఉన్న 13 మందిని వెళ్ళగొట్టడం అనేది ఎంత పెద్ద డెసిషన్ మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కడు నా జీవితం నాశనం చేసాడు స్ట్రింగ్ వినోద్ అని స్టేటస్లు పెట్టుకున్నారు. చాలా బ్యాడ్ టాక్ వెళ్ళిందండి. నా మీద లేనంత బ్యాడ్ టాక్కి ఎవడైనా వేరే వాడు నా పొజిషన్లో ఉండింటే సూసైడ్ చేసుకునేవాడు. అంత ఘోరంగా ఒక 1 మంత్ మెంటల్ టార్చర్ చూపించారు నాకు. తర్వాత ఏదో పాయిజన్ కూడా నీ మీద ఇచ్చి ఏదో ఒక హత్యా ప్రయత్నం కూడా జరిగిందని విన్నాను. మాట్లాడుకున్నారు, అక్కడ దాకా వెళ్ళారు. వినోద్ ఇంత అంటే నెగిటివిటీ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు నన్ను కేవలం డబ్బులు తీసుకుని హిందుత్వాన్ని వాడుకునే ఒక ఇన్ఫ్లుయెన్సర్, వీడియోలు చేసే యూట్యూబర్ లాగా చూడడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అక్కడి నుంచి ఇంకా వీడిని ఏం చేయాలి, వీడిని ఎట్లా తొక్కాలి, అమ్మో వీడు గ్రో అయిపోతున్నాడు, జలసీ ఓ పక్క, వీడిని ఆపాలి, వీడు ఏం పని చేయట్లే. చూడండి ఇప్పుడు రంగరాజన్ గారి మీద ఆ జరిగిన అటాక్ని మనం దాని మీద ఏం జరిగిందని ఒక 4 పాయింట్లు చెప్తే చాలామంది పాజిటివ్గా రాసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ ఇట్లా ఒక 1,00,000 మందిని మనం తిప్పినట్లు అవుతామా? ఇట్స్ నాట్ ఎ సింపుల్ యాక్టివిటీ. నువ్వు బయటకు వచ్చి ఆ నెహ్రూ గాడు, తెరిసా వీళ్ళందరినీ అనేంత దమ్ముందా నీకు? పోనీ కొంతమందిని కలిపి ఇన్స్పైర్ చేసి నిజాలు అందించే రీసెర్చ్ కేపబిలిటీ ఉందా నీకు? కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు నువ్వు జనాల మీద అగ్రెసివ్గా నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కంటెంట్ చేసుకుని లేకపోతే ఆర్గనైజేషన్లు పెట్టుకునే బ్యాచ్ అండం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక సర్టన్ పాయింట్లో నేను చేస్తుంది ఈ వీడియో ఎడిటింగ్ రా, గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ అంటే నేను దానికి కూడా రెడీ రా, దాన్ని చేయడానికి కూడా ఒక ప్రిపరేషన్, ఒక ప్లానింగ్, ఒక ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఇవన్నీ ఉంటాయిరా. అన్ఫార్చునేట్లీ నేను చూసిన స్కానర్లో, నేను పెట్టిన మిషన్, విజన్, ఆబ్జెక్టివ్లో ఆ 7 మంది కూడా నాకు దొరకట్లేదురా ఇక్కడున్న ప్లేసెస్లో. అందుకని నా పని నేను చేసుకున్నాను. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దగ్గితే ఒక కేసు, తుమ్మితే ఒక కేసు పెట్టే ఈ కాలంలో నువ్వు ఈ మీద ఏదైనా పెట్టాడంటే నువ్వు నీ లైఫ్ అంతా నాశనం అవుతుంది కదా ఎక్స్ప్లెనేషన్కి. ఈ నాన్ సెన్స్ని తెనాలి ఆర్కే ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ఉన్నప్పుడు ఇది నా వల్ల కాదని చెప్పి గెట్అవుట్ చేశాను మొత్తం అందరినీ. ఒకరిని ఉంచుకుంటే కూడా ఆ బ్రెయిన్ ఏ బ్రెయిన్ నాకు అర్థం కావట్లేదు. ఏది అది వీర్రాఘవరెడ్డి బ్రెయిన్ ఇన్స్పైర్డా లేకపోతే వాడు మనతో ఉన్నాడా? అందరినీ అనుమానించడం స్టార్ట్ చేశాను నేను. ఇట్స్ నాట్ వర్కింగ్. పోతే పోయింది, వర్క్ ఆగితే ఆగింది, అందరినీ గెట్అవుట్ చేశాను. అయితే నేను అక్కడ ఒక మాట అంటాను, అంటే వీడు అంటే అదే నువ్వు కేవలం యూట్యూబరే, అంతకుమించి పనికిరాడు అని ఆలోచిస్తున్నావు. కానీ నాకేమనిపిస్తుందంటే, అంటే ఇప్పటి వరకు వాడు చేసిన ఆ వీడియోస్ కానీ, వాడి తాలూకు మెంటాలిటీ, ఇప్పుడు చేసిన సిచ్యువేషన్ కానీ చూస్తే, వాడికి ఎవడైతే అడ్డొస్తాడో లేదా వాడు ఏదైనా చెయ్యాలనుకుంటాడో వాడిని వాడి దారి నుంచి లేకుండా చూపించడం లేదా వాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోవడంలో ఒక భాగంగా నిన్ను లేపేద్దామని చూశాడని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఉండొచ్చు, అయి ఉండొచ్చు. ఎందుకంటే
మనకు ఉదాహరణలు దొరకకపోతే అప్పుడు ఓకే, మైట్ బి వాడికి ఒక అవుట్ ఆఫ్ బెనిఫిట్ కింద ఏదైనా మనం ఇవ్వచ్చు. కానీ ఈరోజు రంగరాజన్ గారు ఏం చేశారు? ఇంకొక మాట ఏంటి అంటే వాడు ఇంకొంతమంది ఇప్పుడు స్వామీజీని కూడా, ఎవరు మన రాధా మనోహర్ స్వామీజీని కూడా కొట్టాడని ఒక ఆల్రెడీ ఒక మాట వచ్చింది. ఇది నాకు అసలు నేను షాకింగ్. అసలు అంటే అగ్రెసివ్నెస్ ఉంటుందని తెలుసు కానీ సడన్ గా స్ప్రౌట్ అవుతాడని, అంటే ఆ ఎమోషన్స్, ఆ పాటలు అవి ఇవి ఇప్పుడు ఆయన అజెండాలో ఆయన అబ్జర్వ్ చేసిన దాంట్లోనే వెళ్ళాలి అందరూ. ఎవరిని పట్టుకున్న అప్పట్లో ఇప్పుడు ఒక ధర్మం కోసము ఈ నామాలు ఇవంతా చూస్తే హిందుత్వ రిసెప్షన్ ఫ్రెండ్లీగా ఉంటుంది మన వాళ్ళది. అలా ఇన్వైట్ చేసిండొచ్చు రాధా మనోహర్ దాస్ గారు కానీ, మన పరాశర స్వామి గారు కానీ, వీళ్ళందరూ ఇన్వైట్ చేసిండొచ్చు. ప్రతి ఒక్కరితోనూ సేమ్ అగ్రెషన్, సేమ్ ఇన్సిడెంట్ అవుతుంటే నువ్వేమనాలి ఈ మనిషిని? అదే కదా చెప్పేది. ఇప్పుడు వాడేంటి అంటే సాఫ్ట్ టార్గెట్ ఎవరున్నారో, అసలు వాడు హిందుత్వ మూలాలను కొట్టడానికే వచ్చాడు అనేది మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం కూడా ఒక తప్పు చేసామని నాకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన హిందూ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎలా అంటానంటే ఈ మాట, గత అంటే వాడు ఒక 2-3 ఇయర్స్ నుంచి పెడుతున్నాడా ఈ వీడియోస్. వాడి దాంట్లో చూస్తే, అంటే వాడి వీడియోస్లోకి వెళ్ళి చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. 5,000 మంది సైన్యాన్ని తయారు చేస్తాను, ఒక్కొక్కడికి 20,000 రూపాయలు ఇస్తాను, మీరు ఒక 5 కిలోమీటర్లు నడవాలి, 2 కిలోమీటర్లు అంటే పరిగెత్తాలి, ప్రాణం తీయడానికైనా రెడీ, ప్రాణం లేకపోతే మీరు అంటే తీసుకోవడానికైనా రెడీ, ఇవ్వడానికైనా రెడీ, లేదా తీసుకోవడానికైనా రెడీ. అవును. ఏంటి రాడికల్ అన్నీ కూడా మనం, అంటే నేనైతే మాత్రం ఇప్పుడే చూసాను, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. బట్ మన అందరం అలా వదిలేసామండి. అసలు వాడు అంత డేంజర్ అని కూడా మనం అనుకోలేదు. అయితే ఇదంతా ఒకటైతే ఇంకొక మాట కూడా నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు వాడు ఒక 5,000 మందిని తయారు చేస్తాను అన్నాడు కదా, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇస్తాను అన్నాడు కదా. ఏంటి వాడి ఆర్థిక సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు అన్న. ఎప్పుడైనా చెప్పేటప్పుడు కొన్ని పాటల్లో అయ్యా నేను శ్రీమంతున్నాయా అంటూ ఉంటాడు. మరి అది ఆ బ్యాక్గ్రౌండ్లో శ్రీమంతుడు ఏంటో మనకి తెలియదు. అది అయితే ఇక్కడ మనం పోలీసులకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వాడి తాలూకు అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని రిమాండ్లోకి వచ్చిన తర్వాత అసలు నీకు 20,000 ఆడు ఇస్తున్నాడా లేదా, ఇస్తే సోర్స్ ఏంటని కనుక్కోవాలి. అవును, అప్పుడే మనకి అది తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు మన హిందూ అంటే ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది, అందరం కూడా మనం కలిసిపోతాము అనే, కలిసి ఉండాలి అని ఒక దాంట్లో ఉన్నాం. బట్ వీడిని మాత్రం ఇంకా ఎంకరేజ్ చెయ్యాలి అంటావా, లేకపోతే వదిలేయాలి అంటావా? ఏంటి నీ ఉద్దేశం? అసలు ఇక్కడతో చాప్టర్ కొలాప్స్ అవ్వాలి. రామరాజ్య ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని మాడ్యులేట్ చేసి మంచిగా నో కొలాప్స్, దాన్ని అక్కడితో ఆపండి ఫస్ట్. దాంట్లో ఆపకపోతే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆయనకున్న ఆ పాటలు, ఆ మాటలు, ఆ లా కోడ్, భగవద్గీత, ఈ టాలెంట్ అంతా ఏది ఉందో హిందూ అట్రాక్టింగ్ టాలెంట్ అది. చాలా మంది కంపల్సరీ వాడికి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి ఫ్యాన్స్ తయారవుతారు. ఆ కరప్టెడ్ మైండ్ లో జరిగేది జిహాదీనే అవుతుంది. అది మరో హిందూ డివైడ్ కి దారి తీస్తుంది తప్ప ఇక్కడ మంచి ప్రయత్నం జరగదు. అది ఎన్నో సంవత్సరాలు ఆ రీహాబిటేషన్ సెంటర్లోనో, సైకియాట్రిక్ సెంటర్లోనో డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కాల్ అది. ఎస్ మనోడు బాగుపడ్డాడు, బయటకు పోవట్లని చెప్పి డాక్టర్ పంపిస్తే వేర్ ఓకే. బట్ ఇప్పుడైతే మనకున్న అవేర్నెస్తో అయితే మనం చెప్పగలిగింది, ఆయన చూసిన వాళ్ళగా, ఆయనతో కొన్ని నెలలు పనిచేసిన వాళ్ళగా చెప్పదే ఏంటంటే ఈజ్ నాట్ గుడ్ ఫర్ హిందుత్వంలో ఆయన ఉండకూడదు. అసలు సమాజంలో ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. అది పోలీసులు తీసుకోవాల్సిన నిర్ణయం. అది యాక్చువల్గా రంగరాజన్ గారికి ఎక్కువ అధికారం ఉంది తీసుకోవడానికి. మనం చెప్పాల్సింది హిందూ సొసైటీకి ఈయన భావజాలాలు చాలా డేంజరు, ఒక పైసాకి పనికిరావు, ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేయకూడదు. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా, అసలు ఇలాంటి వారిని నిర్మూలించాలి అంటే ముందుగా హిందూ ఆర్గనైజేషన్స్ మీదనే పడుతుంది అంటే ఎక్కువ బాధ్యత. అంటే హిందూ ఆర్గనైజేషన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే వీడిని అరికట్టడానికి? మనం ఒకప్పుడు చూసుకుంటే మనకు లేని ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్స్ అంటూ ఏమి లేవు. రాముడు, కృష్ణుడు, లేకపోతే నువ్వు ఇండిపెండెన్స్ ఎరాలోకి వస్తే సావర్కర్, సుభాష్ చంద్రబోస్ చేసింది ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే కదా నీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా మూమెంట్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎనిమీస్ హిందూస్ కాదే, వాళ్ళ ఎనిమీ ఎవడు, నీ ఎనిమీ ఎవడు అనేది ఫస్ట్ రాసుకో నువ్వు. కరెక్ట్, దాని మీద స్టడీ చేయి నువ్వు ఫస్ట్. ఎనిమీ ఎవడో స్టడీ చేయకుండా నువ్వు ఆర్గనైజేషన్ పెట్టి హిందుత్వ ధర్మ అన్న, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ ఫూల్స్ చాలా మంది కంటెంట్ క్రియేటర్లుగా అవుతున్నారు. వీళ్ళందరూ వీరరాఘవరెడ్డి 2.0 అవుతారు వీళ్ళు. నా టీంలో రీసెంట్గా ఇట్లాంటి క్యాండిడేట్ని ఎల్లగొట్టాను నేను. ఏం చేశాడు ఆయన? ఈ రూల్ నెంబర్ 1 చెప్పాను నేను.
ఆ, అరే స్వామీజీ కానీ పూజారి కానీ సాఫ్రాన్ డ్రెస్లో ఉన్నవాడు ఎవడైనా కానీ తప్పు చేస్తే ఆన్లైన్లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడకు, బూతులు మాట్లాడారు బూతులు మాట్లాడే ఈ సనాతన పేరు పెట్టుకుని బూతులు మాట్లాడే లఫుట్ గాళ్ళు ఉమ్, వాళ్ళు సనాతన ధర్మాన్ని స్థాపిస్తున్నా అనుకుంటారు. ఇట్లా ధర్మం అంటే మీనింగ్ కూడా తెలియదు. ధర్మంలో కోపం ఉంటుంది అన్న, ఎక్కడైనా ఉమ్, క్లారిటీ ఉంటుంది కానీ అవును. కోపంతో ఊగిపోయే లఫుట్ గాళ్ళు. అన్న ఇప్పుడు నువ్వు ఇంత కంటెంట్ చేస్తున్నావు అన్న, ఎప్పుడన్నా కార్లో తిరుగుతూ ఫోటో పెట్టినావు నువ్వు, కొన్ని కార్లో తిరుగుతూ వీడియో పెట్టినావు నువ్వు. కారే లేదు నాకు. మరి ముట్టి కింద బైక్ వేసుకుని నేను ఇట్లా చేస్తున్నా, ఈ గుడిలోకి పోతున్నా అని వీడియోలు పెడితే ఏందా నువ్వు కంటెంట్ క్రియేటర్? ఉమ్, అంటే పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోతుంది. అదే ఉంది అక్కడ, ఇంకేం లేదు. ధర్మ సంస్థాపన లేదు. ధర్మ సంస్థాపన నీకు తెలియదు. ఉమ్, తెలిస్తే ఇన్ని రోజులు నీతో పాటు సపోర్టివ్గా వచ్చినోడిని ఉమ్, జస్ట్ ఒక్క డిసగ్రిమెంట్లో నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా? వదిలేసి వెళ్ళిపోతే పక్కన పెట్టు, నా గురించి తప్పుడు కూతులు కూసుకుంటే తిరుగుతావు నువ్వు బయట, ఉమ్, వీడు అట్లా వీడు ఇట్లా అట్లా అని చెప్పి. ఓకే. డొనేషన్ చేసినప్పుడేమో నేను ఆ డొనేషన్ మళ్ళీ రిటర్న్ కొడితే, అన్న నాకేం అవసరం లేదన్నా, నాకేం పని లేదు, నువ్వు గ్రేట్ యాక్టివిటీ చేస్తున్నావు తీసుకో, ఇస్తాడు. శత్రుత్వం అయిన తర్వాత అయితే నా దగ్గర 10,000 దొబ్బాడు. ఆ, ఇది ఉంది, బాగా ఇది ఉంది. బూతులు అనుకో, ఉమ్, నీ మొహాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఎన్నిసార్లు ఉమ్మేసుకోవాలి? అసలు ఎంత చీపెస్ట్ అది ఆత్మ అనేది ఉంటుందా అది? అవును. అన్న మీరు చెప్పండి, హిందుత్వాలో డివైడ్ క్రియేట్ చేసేవాడు మన గ్రూప్లో ఉంటే, అరే ఇలా చేయకరా అంటే వాడు నేను ధర్మ సంస్థాపన చేస్తుంటే నువ్వు ఆపక నన్ను అంటాడు. ధర్మ సంస్థాపన నేనేం చేయాలి? అయిపోయింది. ఈ రెండో డైలాగులో నాకు టైం లేదు రాబాయ్, గెట్ అవుట్ ఆఫ్ ది గ్రూప్ అంటాను నేను. ఉమ్, ఉమ్, రూల్ నెంబర్ 1 ఫాలో అయితే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినాడు అవుతావు. ఉమ్, మనలో ఎన్నైనా ఉండని అన్న, నువ్వు ఎండ్ ఆఫ్ ది డే యూనిటీ అనేది టాప్లో పెట్టుకుని బతకాలా లేదా? బతకాలి. ఇప్పుడు అది నీడ్ కూడా మనకి. మోదీ గారు, అమిత్ షా గారు ఏమన్నా వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? అమిత్ షా అతన్ని కంపు హిందువుల్ని వీళ్ళందరినీ చూస్తే కొట్టాలనిపిది ఆయనకి. ఎందుకు సైలెంట్గా దేని మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు? ఉమ్, అరే డబ్బులు, ఆర్థిక వనరులే లేకుండా నువ్వు డెవలప్మెంట్ గురించి నువ్వు దేశంలో ఏం మాట్లాడతావురా నువ్వు అన్న? ఒకసారి నువ్వు ఒక రాష్ట్రంలో జరిగే ఈ లైట్లు ఇవన్నీ వెలుగుతున్నాయన్న, వాడి ఇంట్లో లఫుట్ గడికి కరెంట్ ఉండాలంటే ఆ స్టీల్ ప్లాంట్లో ఆ మెకానిజం రన్ అవ్వాలనేది అవగాహన ఉందన్న. అది ఆ స్టీల్ ప్లాంట్ రన్ అవ్వాలంటే అది ఎక్కడి నుంచి అదాని పేరు ఎత్తుకోవాలి. మోదీ అనే అతను అది చూడాలా? ఈ శంకరపీఠం దత్తపీఠం మధ్య గొడవలు చూడాలా? ఉమ్, ఇది ఇంపార్టెంట్ అసలు. అవును. ఇవి నిత్యం ఉండేవి సంవత్సరాలు, అసలు ఈ రాజ్యాంగాలు లేనప్పటి నుంచి కొట్టుకుంటున్నారు. అంటే గ్రేటర్ బెనిఫిట్ చూడాలి. దేశము దేశము అంటే వాడు ఏం ఐడియా లేకుండా ఉమ్, నువ్వు ఒక యాజ్ అ జర్నలిస్ట్గా ఒక హిందూ ధర్మానికి పనిచేస్తున్న వ్యక్తిగా అఖండ భారత్ అనేది కదా నీ టాప్లో ఉండాలి. కరెక్ట్. చిల్లర గొడవల్లో నువ్వు అది చేయడానికి పొద్దున్న 6 గంటలకి లేచినప్పటి నుంచి ఒక 6 అవర్స్ పారాయణాలు చేసే వాళ్ళు ఉంటారన్న. ఆ వేద మంత్రాలు అవన్నీ వింటుంటే, వాళ్ళు సాంస్క్రిట్లో ఆ ప్రమాణాలు అవన్నీ ఇస్తుంటే నాకే ఒకసారి మనకి నిజంగా మనకి తెలియదు అనిపిస్తుంది అది. నేను అందుకే క్లియర్గా ఐఎమ్ అన్క్వాలిఫైడ్ అని చెప్పాను నేను. వాటి గురించి మాట్లాడే క్వాలిఫికేషన్ నాకు లేదు రాబోయ్, ప్రౌడ్గా చెప్తాను నేను. లేనిది లేదని ఒప్పుకోవాలి కదా. ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా, ఈ ఇన్స్టాగ్రామ్ నిబ్బాగాళ్ళది దాని మీదే మాట్లాడతారు. ఎందుకంటే కరోనా టైంలో పని పాట చేయకుండా ఈ పాన్ మూవీ చూసి కొట్టుకుని ఎనర్జీ కూడా అయిపోయి సాగంటి వీడియోలు ఎత్తుకుంటారు. స్పిరిచువాలిటీ వస్తుంది కదా, సాగంటి వెతుకుని సగం అర్థం చేసుకుని. నేను చెప్తాను చూడండి, రామాయణంలో ఒక స్టోరీ వింటున్నావు అన్న, ఆ రాముడు చేసిన విధానంకి నీ సైకలాజికల్గా నీ లైఫ్లో ఈవెంట్స్ నువ్వు కనెక్ట్ చేసుకుని, అమ్మో ఇలా చేశాడా, నేను ఇలా చేస్తున్నానా, నేను ఇలా మార్చుకోవాలా అని నీ సైకలాజికల్గా ఒక లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది నీలో సింక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నువ్వు ఒక సర్టన్ టైంలో సింక్ అయిన అండర్స్టాండింగ్తో నువ్వు బయటకు వెళ్ళి వెంటనే వీడియో పెట్టి బూతులు తిట్టేస్తే ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు. ఫాలోవర్స్ని చెప్తా కొట్టాలి అసలు. యాక్చువల్గా ముఖం చూసి ఎవరిని చూసి 2-3 వీడియోలు చూసి డిసైడ్ చేసుకుని వీడు దేవుడు అంటావు నువ్వు. డంబెస్ట్ ఆఫ్ ది డంబ్లో ఉన్నారన్న, ఎవరికీ అవగాహన లేదు. డోంట్ హిట్ దట్ ఫాలో బటన్ ఈజ్ కాస్ట్లీ. జస్ట్ బికాస్ ఒకటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నంత మాత్రం నేను ఎవరిని ఫాలో కొట్టనన్నా. ఎంతో వాడు చేసే యాక్టివిటీకి వాల్యూ ఉండాలి. ఫాలో ఒకరిని కొట్ట, యూ షుడ్ రన్ ఆఫ్టర్ యూ. సింపుల్గా ఇచ్చేస్తే వీళ్ళకేమో ఈగోలు పెరిగిపోతున్నాయి. ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతుంది. దేర్ ఆర్ సో మెనీ వీరరాఘవరెడ్డిస్ ఇన్ మేకింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో.
దీనికి ఆ లైక్లు ఫాలోలు కొట్టి వాళ్ళకి ఫాలోయింగ్ ఇచ్చేవాళ్ళు ఒక రకంగా కారణం. ఆ తర్వాత వీళ్ళు బ్యాచ్లు ఫామ్ చేయడానికి గ్యారంటీ ఉందా? ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి రావాలన్నా దెర్ ఇస్ అన్ అఫీషియల్ ప్రాసెస్. ఏం చేయాలన్నా కూడా దేశంలో యూనిటీ నిలిపిన ప్రూఫ్లు ఉన్న వాళ్ళు. లేకపోతే ఇప్పుడు శివశక్తి అనే ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ఎట్లా చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది అది? అట్లా వాల్యూస్గా పెట్టి చేసేది ఏమన్నా ఉందా? నీకు ఉంది కదా, నీ ఇన్స్టాగ్రామ్లో ఫ్రీగా ఇట్లా ఓపెన్ చేస్తే వీడియో వస్తుంది కదా అట్లా అని చెప్పి నువ్వు చేసుకుంటూ పోతే సగం బుర్రలు ఇవి. ధర్మం అనే మాట మాట్లాడడానికి అర్హత కూడా లేదు వీళ్ళకి. అయితే బ్యాక్ టు ది టాపిక్. ఇప్పుడు మనం అందరం కూడా కలిసి స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు రంగరాజన్ గారి మీద. అయితే ఇక్కడ నేను చూసిన విషయం ఏంటి అంటే, ఆయన ఎప్పుడో గతంలో ముస్లిం వారు కాస్త మంచివాళ్ళు అని చెప్పిన ఒక వీడియోని తీసుకొచ్చి ఆయన్ని బ్యాడ్ అని చెప్పే ప్రోపగండా కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొంతమంది రాజకీయ నాయకుల మధ్య కూడా అది ఒక క్లాష్ కింద వచ్చింది. అసలు ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటావా? రాఘవరెడ్డి గారు చెప్పిన గోత్రం కాన్సెప్ట్ ఉందా? గోత్రం ప్రకారము అందరూ మను పిల్లలే. అందరూ మను పిల్లలే అంటే ఆడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వస్తారు. ఆబ్వియస్లీ ఇదే ఫుల్ సెక్యులరిజం అంటే ఇదే. దాంట్లోకి వెళ్తే నువ్వు కంప్లీట్గా అందుకే ఆయన వెళ్ళి హిందువులను కొట్టాడు కదా. ఒక ముస్లింనో లేకపోతే దొంగ పాస్టర్లు అంటాను నేను, క్రిస్టియన్స్ అనట్లేదన్నా నేను, దయచేసి అర్థం చేసుకోండి. ముస్లిం కాదు అక్కడ. నీకు ఎవడైతే లవ్ జిహాదులు చేస్తున్నాడో, అన్యాయం జరుగుతున్న అన్యమతస్తులు పోలేదు అసలు. నీకు ఎక్కడ దమ్ముంది? సెక్యులరిజం మైండ్లో వేసుకుని సిఎస్ రంగరాజన్ గారు తీసుకుందామా అది అన్న, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే వన్ సైడెడ్గా ఉంటుంది. కాకపోతే అక్కడ జరిగిన విషయాలు ఆయన మేము వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడినప్పుడు అర్థమవుతుందన్న. నిత్యం బాలాజీ సేవలో ఉన్న అతను అక్కడున్న శాంతి నెలకొల్పడానికి ఒక 2-3 ఈవెంట్లు అట్లా చేస్తే డైరెక్ట్ పర్సంటేజ్ కూడా చూడవు నువ్వు. కంప్లీట్గా ఆయనకి వెళ్ళి బీఫ్ ప్రమోట్ చేస్తున్నాడు ఆయన. ఎంత 1-2 ఇన్సిడెంట్లు తీసుకొని ఆయనకి క్యారెక్టర్ మీద బుల్లెట్స్ చల్లే వాళ్ళు ఏమంటాం మనం? అంటే నాకు ఇక్కడ ఇంకొక అంటే అనుమానం కూడా వస్తుంది. ఏంటి అంటే ఒక విధంగా అసహ్యం వస్తుంది టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఇతర మతాల్లో, ఎడారి మతాలు ఎస్పెషల్లీ, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అందరూ వెనకేసుకొని వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆయన మీద ఒక దాడి జరిగింది, ఇప్పుడు ఆ విషయం తీసుకురావడం అవసరమా అనేది నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ అన్న, హ్యాట్స్ ఆఫ్. అసలు ఇట్లాంటి వాళ్ళు అందరూ చెప్పాను కదా, ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు ఆ ఇష్యూని అదొక అన్యాయం జరిగింది, అది వేరు ఇది వేరు కదా కాదు. ఇప్పుడు జడ్జి కానీ పోలీస్ కానీ వస్తే ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళి నువ్వు ఎలా వచ్చావు చూపించమ్మా, నువ్వు ఎలా కొట్టావు చూపించమ్మా, ఇవి ఉంటాయి చూసావా, రీక్రియేషన్ సీన్ చూడండి. అంతేగాని రంగరాజన్ గారికి ఇది జరిగింది సో మనం ఇప్పుడు ఒక అరగంట సొల్లేసుకోవచ్చు దీని గురించి, ధర్మం గురించి, ఇట్లా కాదన్నా, ఇట్లా చేయకూడదన్నా, ఇవి ఉంటాయి చూసావా, ఇవే దారి తీస్తాయి. ఇట్లా అరే ఈ ఫోటో వచ్చింది, అమ్మ రంగరాజన్ మంచోడు అనుకున్నాను. ఈ నరేటివ్ అనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్పాయిల్ చేస్తుంది. ఓకే, వాడికి కొంచెం ట్రాక్షన్ ఇచ్చి లైక్లు వచ్చేసరికి వాడేదో పెద్ద నేను పెట్టినా అనుకుంటాడు. అర్థమైంది. తర్వాత ఇప్పుడే నువ్వు అన్నావు ఏంటంటే, ఈ ఇంటర్వ్యూకి ముందు మన రంగరాజన్ గారిని కలిశాను అని, మాట్లాడాను అని. అంటే ఏంటి అసలు దాడి వెనక ఏంటి కారణం? వెనక ఎవరైనా ఉన్నారు ఇలాంటి విషయాలు ఏమైనా తెలిసాయా? ఆయన చాలా క్లియర్గా నేషనలిస్టిక్ ఆబ్జెక్టివ్స్లో ఉన్నాడన్న. నేను 2-3 సార్లు అడిగాను. ఆయన జనరల్గా ఎంత అవేర్నెస్తో ఉంటాడంటే, ఆయన ఎంత జ్ఞానవంతుడంటే, ఎంత సంస్కారవంతుడంటే, ఒకసారి అడిగిన దాన్ని చాలా క్లియర్గా టైం తీసుకుని బిడ్డల్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. నన్ను పిల్లల తీసుకుని కోపం అనేది ఉండదన్న. ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, వినోద్, నేను పెట్టిన ట్వీట్లని నువ్వు నన్ను రెగ్యులర్గా రీట్వీట్ చేస్తున్నావు, దాంట్లో ఉన్న కంటెంట్ వాల్యూ కూడా చాలామందికి తెలియట్లేదు. ఆయన శబరిమల జడ్జిమెంట్ కానీ, ట్రావెన్కోర్ జడ్జిమెంట్ కానీ, డైటీ రైట్స్ కానీ, ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే బుక్లో కాన్స్టిట్యూషనల్ రామరాజ్య అని ఉంటుంది. వినోద్, టాప్ నెరేటివ్లో ఇది రావాలి, ఇండివిజువల్స్ మీద ఫోకస్ చేయకన్నాడని ఆయన. అసలు ఎంత నిష్పక్షపాతంగా ఉన్నాడో చూడండి. ఇండివిజువల్స్ ఏముందా, ఇది చీమ కొట్టినట్టు వీళ్ళు వస్తారు, కొడతారు, పోతారు, అటాక్ చేస్తారు. 100 మంది రావణులు వచ్చినా కూడా హనుమంతుడిది ఒక శ్లోకం ఉంటుంది చూడు, 100 మంది రావణులు వచ్చినా నన్ను ఏం చేయలేరు అనేది ఈరోజు గుడిలో మైక్లో అనౌన్స్మెంట్. అలా అన్షేకన్ అన్న డివైన్ బీయింగ్ అనేది ప్రూవ్ చేశాడు ఆయన అసలు ఆయనతో మాట్లాడుతుంటే. అయితే ఇప్పుడు ఎంత జరిగింది, ఇప్పుడు ఆయన వార్తల్లో ఒక ప్రత్యక్ష వ్యక్తిగా ఆయన ఇప్పుడు కనిపిస్తున్నారు. ఏంటి ఇంకా థ్రెట్ ఉండే అవకాశం ఉందంటావా? ఉంటుందన్న. ఇప్పుడు
ఇప్పుడున్న యాక్చువల్గా జనరేషన్లో మనకు దొరికే ఫుడ్ కానీ మనకు దొరికే మెంటల్ ఫీడ్ కానీ మనల్ని సైకలాజికల్గా ట్రాప్ చేస్తుంది. ఉమ్, ఎంత సద్గురు అయితే ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఫ్యూచర్లో మెంటల్ పాండమిక్ వస్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారంట సైంటిస్ట్. ఓకే. పిచ్చన కొడుకులు తయారవుతున్నారన్న యాక్చువల్గా. అంటే ఇంకా అందరి బ్రెయిన్స్ పాడు చేసేసి ఏదో లోకంలో అందరూ ఉండేటట్టు చేస్తారన్నమాట. లేకపోతే ఈ పిచ్చి ఆర్గనైజేషన్కి 150 మంది సైనికులు దొరకడం ఏంది? అదే కదా, డబ్బులు ఇచ్చినా ఎంతమంది ఉన్నారో అంటే మనకి కనబడకుండా అది విజిబుల్ అయిన వాళ్ళని గురించి మనం చెప్తున్నాం. ఏమో ఇంకో విషయం అన్న, ఆ, ఈయనతో పాటు అసోసియేట్ అయిన చాలా ప్రముఖులు ఉన్నారు. ఉమ్, పేర్లు మనం చెప్పకర్లేదు. అవసరం లేదులే. ఓకే. వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ పేర్లు చెప్పినా కూడా మాకు దీంతో సంబంధం లేదు సంబంధం లేదండి, ప్రూఫ్స్ లేవు కదా మన అని దగ్గర. సిగ్గుచేటు పడేలాగా చేసి వెళ్ళిపోయాడు మనోడు. బట్ ఆ. అదర్వైజ్ బయటికి మాట్లాడుకోలేదు. బట్ అదర్వైజ్ అంతకుముందు అయితే మా ఆర్గనైజేషన్ అని ఇట్లా పోయిన వాళ్ళు కూడా అమ్మో వీళ్ళతో కొంచెం దూరంగా పెట్టండి అనే రేంజ్కి అయిపోయింది. దట్ ఈస్ బౌ డౌన్ టు బాలాజీస్ గ్రేస్. బాలాజీతో పెట్టుకున్నాడు కాబట్టి చుక్కలు చూస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్గా. కరెక్ట్ కరెక్ట్. చాలా మంది దగ్గరికి వెళ్ళి హరాస్ చేసిన కొట్టిన ఇవన్నీ ఉన్నాయి చూసారా, రంగరాజన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన పతనం స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఎంత వ్యతిరేకత, అది ఎంత ఐక్యత మన హిందువుల మధ్య చూడడం మాత్రం ఇదే ఇన్సిడెంట్ అని నేనైతే మాత్రం అనుకుంటున్నాను. ఎస్, అసలు అందరూ కూడా చాలా బాధ, నాకు కూడా చాలా బాధ అనిపించింది. అవును. కానీ మన కరుణాకర్ కానీ లేకపోతే కళ్యాణ్ కానీ లలిత్ అందరూ సిద్ధు వీళ్ళంతా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు. నేను అసలు ఫస్ట్ వీడియో చూసిన తర్వాత అన్న ఏ మనిషికైనా కూడా ఒక మనిషి కింద ఉండి ఒక మనిషి ఇట్లా చూస్తుంటే ఎవరి మీద ఇంప్రెషన్ మారుతుంది కదా, అరే ఏంటి నా తప్పుడు మనిషా అని వస్తుంది చూసారా, అట్లా అస్సలు ఒక సెకండ్ కూడా కలగలేదు నాకు. అంటే సిచ్యువేషన్ తెలుసు కనుక నాకేమనిపించిందంటే ఈ దరిద్రుడి పైన కూర్చొని గౌరవనీయులైన ఆయన కింద కూర్చొని పెట్టి బెదిరిస్తూ అంటే భయంకరంగా ఆయన్ని హింసిస్తూ ఆయన చేతులు కింద కట్టుకునేటట్టు పెట్టించి ఆయన నువ్వు తిడుతున్నావు. అవును అంతే. ఏం మాట్లాడినా ఇప్పుడు ఆయన గోత్రంకి ఆయన ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చెప్పారంట. ఆయన చెప్తే కూడా వీళ్ళు నరేటివ్ ఇట్లా అరుస్తూ ఉంటే అక్కడ ఆయన మాట్లాడకపోవడమే కాస్త కోస్త శాంతి వస్తుంది, లేకపోతే ఆయన కుట్న కొడతారు, చంపించచ్చు. అవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. మూర్ఖులు కదా వాళ్ళంతా, మూర్ఖులతో వాదన ఎప్పుడు పెట్టుకోకూడదు. అది ఆయనకి తెలుసు కనుకనే ఆయన సైలెంట్ గా ఉన్నారు. అది మనకు తెలుసు, నార్మల్ పీపుల్కి అర్థమైందో లేదో తెలియదు. మైట్ బి ఇంటర్వ్యూ చూసిన తర్వాత జనాలకు తెలుస్తుందేమో. అసలు ఇన్ని రోజులు ఆయన అర్చకులుగా ఉన్నారా, ఆయనకి ఏంటది ఆగమనాలు అన్నీ తెలుసు, ఆయన సామ్వేదం తెలుసుకున్నారు, ఆయన మొత్తం నాకు ఆయన గురించి అంత తెలుసు. అంతకన్నా నీకు తెలుసా నువ్వు ఇన్ని మొత్తం నేను చాలా వరకు ఆయన వీడియోస్ చూశాను. అంటే ఇది సినారియో జరిగిన తర్వాత 2-3 శ్లోకాలు చెప్తాడు భగవద్గీత నుంచి, ఒక రెండు ఐపీసీ సెక్షన్లు అని చెప్తున్నాడు. ఎంతకు మించి చెప్పింది నాకు కనబడలేదు ఎక్కడ. అది ఆ గోత్రం అనే కాన్సెప్ట్ 2-3 కాన్సెప్ట్లు ఉంటాయన్న. అదే వీళ్ళ ఆర్గనైజేషన్ లో ఒక అజెండా అన్నమాట. మనం వెళ్ళాలి ఈ గుళ్ళ దగ్గర, అదేదో కొన్ని గోత్రాలు ఆ రిలేటెడ్ పీపుల్ ఉంటారనమాట, ఓన్లీ ఆ పీపుల్నే మనము వారియర్స్ గా పట్టుకురావాలి. అంటే ఇన్నాళ్ళు ఈ ఎడారి మతాలతో మతం కానందుకు చంపేస్తున్నారు ఏంటి, ఇప్పుడు హిందువుల్లో గోత్రం కానందుకు చంపేస్తారేంట? అట్లే ఉందన్న ఇది ఇదేదో కొత్త కాన్సెప్ట్ లాగా, కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు పోలీసులు ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో తెలియని విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియని మన వీడియో చూస్తే కొన్ని విషయాలు అర్థం కావచ్చు. సో దయచేసి ఈ మనిషిని క్యూర్ అయ్యేంత వరకు బయటికి రానివ్వకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే ఇది నిజానికి ఒక విధంగా కామెడీ, మన దురదృష్టం కూడా. మతం కావాలంటే మార్చుకోవచ్చు, గోత్రం ఎక్కడి నుంచి మార్చుకొస్తాం మనం? అది మంచో చెడు. ఇప్పుడు నాకు ఒక గోత్రం ఉంది, అది అంటే నా అదృష్టం బాగుండి వాడు ఎతుకుతున్న గోత్రంలో ఉంటే ఇప్పుడు నేను ఆడి సైన్యంలో చేరాలి అంటే వీడు ఒకవేళగా నియంత కింద అయితే, నువ్వు కాకపోతే నేను చంపేస్తాడు అనమాట. చంపేస్తాడు అంతే. ఇదేం దరిద్రం ఇది. అంటే ఎంత దిక్కుమాలిన భయంకరమైన అంటే ఐడియాలజీని తీసుకొచ్చి అసలు ఏం చేస్తున్నారు మన ఇప్పటికే నానా దరిద్రాలు అయిపోయి భ్రష్టు పట్టిపోయింది మన హిందూ మతం. నేను సనాతన ధర్మం అన్నాం, ఇక్కడ 2 వేరు చేస్తున్నా. హిందూ మతం భ్రష్టు పట్టిపోయి ఉంది. అందులోనూ ఇలాంటి సైకోగాళ్ళు నియంతగాళ్ళు వచ్చి మన అందరినీ కూడా ఇలా సగం మందిని ఎలా లేపేస్తాను, సగం మందిని అలా లేపేస్తానంటే అసలు ఆ ఎడారి మతాల కన్నా ముందు వీడి గురించి మనం చూడాల్సిన అగత్యం అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. నేను కేటీఆర్ గారు నేను మాట్లాడుకునేటప్పుడు ఇదే మాట్లాడుకుంటాం, ఒక మ్యూజిక్ టాలెంట్ ఉండి ఒక హిందుత్వాన్ని కాన్స్టిట్యూషన్ అదేదో కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది, ఇవన్నీ ఉండి నువ్వు మంచి కోసము జనాలకి సహాయపడేలాగా ఉపయోగపడి ఉంటే ఎట్లుండేది. ఇప్పుడు మన మొహాలు కూడా రిస్క్ లో పెట్టేలాగా చేసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిన్ లాడెన్ ఉన్నాడు, ఇప్పుడు వాడు అంత ఐసిస్కి అంత పెద్ద
ప్రతినిధి అయ్యాడంటే ఎలా అయ్యాడు? ఎంతో మందిని వాడు ఇన్స్పైర్ చేయగలిగాడు కనుకనే కదా. అవును. ఇప్పుడు వాడికి ఆ టాలెంట్ ఉందని పొగడాలా, లేకపోతే అంతమందిని చంపినందుకు తిట్టాలా? అది క్లియర్‌గా ఇది శ్రీరామ్ చక్రధర్ గారు మంచి క్లారిటీ ఇచ్చారు. ఇది సైంటిస్ట్ అట్లని చెప్పి ఓ విలేజ్ మీద బాంబ్ వేసేస్తే సైంటిస్ట్ కదా గ్రేట్ అంటావు నువ్వు. అంటావా? పట్టుకొని జైల్లో అన్నావు అంటే నువ్వు ఆ దారిలో వెళ్తున్నట్టు లెక్క. అది. నెక్స్ట్ నువ్వు ఉన్నావు అనమాట అందులో. అదే. అంటే నువ్వు దేన్ని చూస్తావు, ఒక సందర్భంలో నువ్వు దేన్ని చూస్తావు అన్న దాన్ని బట్టి నీ ఐడియాలజీ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అంతే. సో ఇక్కడ ఈ భయంకరమైన ఐడియాలజీని మాత్రం ఎక్కడికి ఖచ్చితంగా ఆపాలి అని అయితే మాత్రం ఆపాలి నేను అనుకుంటున్నాను. జనాలకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే కేడిఆర్ గారికి కానీ నాకు కానీ 3 years నుంచి ఆయనతో మాకు సంబంధం లేదు. మీరు కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఫోన్ కూడా వెళ్ళదు, ఆయనకి వెళ్ళదు. ఇంకా ఆయన నెంబర్ డిలీట్ మైండ్లో కూడా డిలీట్ చేసిన తర్వాత 3 years నుంచి ఆయన యాక్టివిటీస్ గురించి మనకి ఏమీ తెలియదు. కాకపోతే మనకు ఒకప్పుడు ఉన్నప్పుడు ఆయన ప్లాన్స్, ఆయన వేసిన ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది చేసి చూపించేసాడు ఇప్పుడు చాలా చీపెస్ట్ వేలో. ముందు అంతకు ముందు ఎప్పుడు ఊహించలేదా వీడు ఎంత డర్టీగా తయారవుతాడని? అది అవ్వదు అనుకున్నాం మేము. ఈ ఆర్గనైజేషన్ అనేది నీ కలలాగే ఉండిపోతుంది. వి ఇగ్నోర్డ్ హిమ్. అంటే ఆ టైంలోనే వాడు అంతా ఇన్స్పైర్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు నీ టీంని మొత్తం నీకు వ్యతిరేకంగా చేసేసాడు. అదేం చిన్న మ్యాటర్ కాదు. సో ఆ టైంలో నీకు అనిపించలేదా వీడు రేపు పొద్దున్న మన హిందూ మతానికే పెద్ద థ్రెట్ అయ్యేటట్టు ఉన్నాడు అని అనిపించలేదా నీకు కానీ కేడీఆర్కి కానీ? హిందూ మతానికి థ్రెట్ అని చెప్పి నేను అప్పటి నుంచి గెట్ అవుట్ చేశాను. మన టీంలో లేకుండా చేశాను. మనతో పాటు మన లైన్లోనే లేడీ చాలా కాంట్రడిక్షన్. కానీ ఎంత పెద్ద ప్రాబ్లం చేస్తాడని ఊహించలేదు ఆ టైంలో, అంతేనా? సక్సెస్ కాదనుకున్నాను. ఏదో పాటలు పాడుకుంటూ ఏదో చేసుకుంటున్నాడు అనుకున్నాం మేము. చూడు అని అనుకున్నాం. అంత పెద్దగా పోతుంది మనం అస్సలు అనుకోలేదు. కాకపోతే ఆ ఎనర్జీ అంటే కొంచెం స్పిరిచువల్ ఎనర్జీ అన్నీ ఉంటాయి కదా, అవి తీసుకుని అది కొంచెం మేనిఫెస్టేషన్ అయితే అది అయ్యింది అది. ఓకే. కానీ అదే ఆయన పతనానికి కూడా కారణం. బికాస్ ఈ ఇండికేషన్తో వాళ్ళు ఆయనతో ఇన్స్పైర్ అయిన ప్రాంతంలో ఎవరైతే ఆయన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిస్టెన్సే నిన్ను ఆపుతుంది అధర్మం చేస్తే. ఎంతటి వాడైనా అవును, అయిపోవాలి. నువ్వు డబ్బా కొట్టుకుంటే అయిపోదు, నేను ధర్మాన్ని నిలుపుతున్నాను అట్లని చెప్పి ఎగ్జిస్టెన్స్ అప్రూవ్ చేయాలి నేను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంట. వీడు రివర్స్ చేస్తున్నాడు. వీళ్ళు చూస్తే నరకాసురుడు, రావణాసురుడు వీళ్ళంతా కనిపిస్తున్నారు నాకు. అదే అవును. ఎందుకంటే ఇప్పుడు పండితుల్ని, పూజారుల్ని, స్వామీజీల్ని కొట్టిన వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు, తర్వాత వీడే. అవునన్నా, సీరియస్లీ వీడే. ఎందుకంటే వాళ్ళు హిందూ మతంలోనే ఉన్నారు, హిందూ ధర్మంలోనే ఉన్నారు, శివుణ్ణి పూజించారు. వీడు కూడా అలానే తయారయ్యాడు, మన మధ్య ఉన్నాడు. అంటే వీడు ఒక రాక్షస జాతి అని మనం అర్థం చేసుకోవాలి. అసుర జాతి కలికాలంలో వీడు ఒకడు మనకు తయారయ్యాడు అనమాట. డైరెక్ట్ నేనైతే కంప్లీట్గా ఆయన మీద ఉన్న మానవతా దృష్టి, రెస్పెక్ట్ మొత్తం పోయిందన్న. ఇంకా సాఫ్ట్వేర్ మొత్తం జీరో అయిపోయిందండి. అసలు మన మూలాల మీదకి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి? అస్సలు పోయింది. అసలు ఒక్కొక్కసారి ఈయనతో పాటు గొడవ పడేటప్పుడు కూడా కేడిఆర్ గారు అంటూ ఉంటాడు, పాటలు భలే బాగుంటాయి వినోద్, పాటలు చాలా మంచిగా, నిజం మ్యూజిక్ గోల్డ్ మెడలిస్ట్ అంటే మామూలు టాలెంట్ కాదన్న. కాకపోతే మీరు చూడండి, అగైన్ కమ్యూనిస్టులకే ఆ టాలెంట్ ఉంటుంది, దానివల్ల జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. నిజమే, కరెక్టే. అయితే ఇక్కడ వరకు ఈ మన కరెంట్ టాపిక్కి మనం ఫుల్ స్టాప్ పెడదాం. అయితే వినోద్, ఏంటి నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నావు? నాకు అక్కడ పడిన దెబ్బ నేను జనాలు ఎవరికి చెప్పుకోలేదు. అక్కడక్కడ చిన్న చిన్న మనోవేదన చెప్పుకున్నాను, అమోక్తో కానీ అక్కడిక్కడ కానీ. ఓకే. ఒక టీమ్ ఫామ్ చేయడంలో నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను అన్న. బికాస్ మన ఎడిటింగ్, మన పనితీరు తెలుసు. నేను అన్నీ అక్కడ చేస్తాను, నేను ఏ పని కింద చేయను. బీబీసీ బొమ్మ థియేటర్లో ఐమాక్స్లో పడింది, అది ఆ రేంజ్లో ఉంటుంది. అదైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ టీమ్ మనకి ఆర్టిస్టులు కానీ ఒక నెట్వర్క్ కానీ అంతా లెఫ్టిస్ట్లో ఉన్నారు. అంటే నేను ఒక క్రిస్టియన్ ముస్లింను హైర్ చేసుకుంటే కానీ నా పని అవ్వదు. ఎందుకంటే హిందుత్వాలో ఆ టాలెంటే లేదు. ఆ టాలెంట్ ఉన్నాడు ఎవడన్నా మనకు రన్ రావట్లంటే ఐదర్ వాడు ఫ్యామిలీ ప్రాబ్లంతో వస్తాడు, లేకపోతే 80,000 శాలరీ, 1 lakh శాలరీ డిమాండ్ చేస్తాడు. అంటే దాన్ని వాడు ప్రొఫెషనల్గా చూస్తాడు. ఇప్పుడు ఇదేదో అంటే మన కర్తవ్యం, మన ధర్మం అని చూడడు. అది మనకున్న ఇంకొక పెద్ద ప్రాబ్లం కూడా. సో ఆ రకంగా నేను ఒక ఇండివిజువల్గా పని చేసుకుంటూ మిగిలిపోయాను. స్ట్రింగ్ జియోలో చేసే పని అంతా ఒక 2-3 చేస్తున్నాము. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి అజయ్ అన్న, మన శ్రీనాథ్ అన్న ఈ మధ్య ఎక్కువ కొలాబ్ అయ్యి కొన్ని పనులు పెరుగుతున్నాయి, స్కేల్ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ రకంగా నేను ఇప్పుడు ఇంకొక టీం ఫామ్ చేసే దాంట్లో ఉన్నాను. మన భాగ్యనగరంలోనే స్ట్రింగ్ టీం మళ్ళీ ఊపందుకుంటుంది ఈ దెబ్బలంటే. బట్ అట్ ది సేమ్ టైం మన శత్రువులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని, అరే నిజమే కదా,
వినోద్ని ఆ రోజు మనం బాధ పెట్టామని అర్థం చేసుకుని సైలెంట్ అయితే అయ్యే వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. దీన్ని విని అమ్మా ఆ రోజు జరిగింది, వాళ్ళు ఇంకా తప్పుడు ఫీలింగ్స్ పెట్టుకొని ఉంటారు చూడు, అవును. మన గురించి చెప్తున్నాడు రా అట్లని చెప్పి వాళ్ళు నాకు ఇంకా నెగిటివ్ ఫ్రేమ్ చేశారంటే, హైదరాబాద్లో నా ప్రెజెన్స్ ఇంకా థ్రెట్లోనే ఉంటుంది, నా మీద మళ్ళీ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యా అలా ఉంది పరిస్థితి అన్న. కానీ ఏదైనా కానీ మనం ముందుకు వెళ్ళడం అయితే తప్పదు. అది ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నేను కొట్టే దెబ్బలు ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఇప్పుడు బీబీసీని ఏదైతే కొట్టామో, ఇంకొన్ని నెలలో పండిత్ సతీష్ శర్మ గారు దాన్ని జ్యుడిషియల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఆన్ ట్రయల్. కొంతమంది అడ్వకేట్స్ టీమ్ అయితే ఫామ్ అయింది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్కి మనకి ఇంకా ఫండ్స్ సరిపోవట్లేదు, అది చేస్తాము. దాని తర్వాత ఇంకో 5 డాక్యుమెంటరీ కాస్ట్ సెన్సస్ మీదే ఉంది. నెక్స్ట్ కాస్ట్ సెన్సస్ మీద చేస్తున్నాము. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, బాగుంటుంది అన్న. అండ్ దెన్ ఇంకా మన కరుణాకర్ గారు ఇంకేమన్నా దర్శనం 2 ప్లాన్ చేస్తే చెప్పండి. తప్పకుండా కరుణాకర్ని కనుక్కొని చెప్తాను. థ్యాంక్ యూ వినోద్, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా చాలా మంచి విషయాలు చెప్పావు. ఈ వీర రాఘవరెడ్డి అనేవాడు ఎవడు, వీడు వెనక ఏం జరిగింది, అసలు వీడు మన హిందుత్వంలోకి ఎలా వచ్చాడు, ఎలా అంటే మొదటి రోజుల్లో ఉండేవాడు, ఇవన్నీ కూడా అసలు చాలా మందికి తెలియదు. నాకు తెలిసి ఈవెన్ పోలీసులకు కూడా తెలియదు. సో ఆ విషయాలన్నీ నీ ద్వారా ఇప్పుడు మన అందరి హిందుత్వంలోకి, హిందువులకి కూడా వెళ్తున్నాయి. సో ఆ విషయంలో మాత్రం నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. అలానే నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ధన్యుడిని. బికాస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ కామెంట్లు చూస్తే వినోదే పెంచి పోస్ట్ ఇచ్చాడని చెప్పేస్తున్నారు జనాలు. నేను కూడా ఆశ్చర్యపోయాను, అందుకే నేను కాల్ చేసి కూడా కనుక్కున్నాను, ఏంటి అసలు ఇందులో నువ్వే ఉన్నావంట. నా బిగ్ బాస్ అయ్యా నా వెనక కూడా ఉన్నాడయ్యా అట్లంటే అప్పుడు నేను సార్ ఎక్కడిది ఎక్కడ తీగ ఎక్కడికి కనెక్షన్ ఏంటా అని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అందరికి కూడా. సో చాలా చాలా థ్యాంక్స్ వినోద్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.